రిటైర్డ్ ఎస్పీ విజయపాల్ కు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. టీడీపీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును రిటైర్డ్ ఎస్పీ విజయపాల్ సిఐడి కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. రిటైర్డ్ ఎస్పీ విజయపాల్ కు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. టీడీపీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును రిటైర్డ్ ఎస్పీ విజయపాల్ సిఐడి కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇదే అంశంపై స్పందించడానికి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నవీన్. ఏంటి రాజు గారు, ఒకవైపున విజయపాల్ కు హైకోర్టులో ముందస్తు బెయిల్ కు సంబంధించి నిరాకరించింది, ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? చాలా మంచి నిర్ణయం. అతను అన్ని దగ్గరుండి నన్ను అరెస్ట్ దగ్గర నుంచి నన్ను కొడతామంటే పక్క గదిలో కూర్చుని అన్ని మానిటర్ చేసి నా సెక్యూరిటీని బయటికి పంపి నన్ను దారుణంగా చిత్రహింస చేయడానికి అనువైన వాతావరణం క్రియేట్ చేసి ఆ బయట వాళ్ళని లోపలికి రప్పించి మళ్ళీ వాళ్ళని బయటికి పంపించి చేసిన పనికి మాలిన పనులన్నీ దగ్గరుండి చేసిన వ్యక్తి ఈ విజయపాల్. మళ్ళీ నాకు ఆరోగ్యం బాగోలేదు, నేను ముసలోని అని చెప్పి తను ఏదో బెయిల్ అడిగాడు. దాన్ని నిరాకరించడం అనేది ఒక శుభ పరిణామం. తప్పకుండా మరి ఒక పోలీసు అధికారి, మాజీ పోలీసు అధికారి అయ్యింది ఆల్మోస్ట్ 2.5 months గా తప్పించుకుని తిరుగుతున్నాడు. డెఫినెట్ గా అతి త్వరలో అతను అరెస్ట్ ఉంటుందని నేను భావిస్తున్నా. దీని తర్వాత కొన్ని సస్పెన్షన్లు, విచారణ మరింత వేగవంతంగా అవుతుందనే పూర్తి ఆశాభావంలో నేనున్నా. ఎందుకంటే అతను చాలా ఒక రకంగా చెప్పాలి అంటే న్యాయస్థానంలో ఒక పార్షియల్ విచారణ కూడా అయినట్టుగానే భావించాలి. సుప్రీంకోర్టులో కొట్టిన మెడికల్ రిపోర్ట్స్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రముఖ సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లోత్రా గారు కూడా ఈ విషయంలో ఆల్మోస్ట్ 5 times ఆయన స్టేట్ గవర్నమెంట్ కూడా రిప్రజెంట్ చేసి ఆయన కూడా చాలా బాగా చెప్పారు. అలాగే నా తరఫున న్యాయవాది ఉమేష్ చంద్ర కూడా తన అద్భుతమైన వాదనలు వినిపించాడు. సో ఈ రోజు రిజెక్ట్ అయింది. ఐ థింక్ వేరే పెద్దలు కూడా సరే సీతారామాంజనేయులు ఎటు తిరిగి ఆ జత్వానీ కేసులో సస్పెండ్ అయిపోయాడు. ఇక సునీల్ కుమార్ డెఫినెట్ గా త్వరలో సస్పెండ్ అవ్వాలి అనే ఆశాభావంలో నేనున్నా. ఇతనేమో ఎగ్జిక్యూషన్ చేశాడు. ఆ కూప్ అంతా సీతారామాంజనేయులు సునీల్ కుమార్ కలిసి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి జగన్నాథుడికి సూత్రధారి, ఆయన ఎలిమినేట్ చేయాలని చూశారు. ఏదైనా న్యాయం జరగటం ఈ బెయిల్ నిరాకరణ ద్వారా మొదలైంది. ఆల్రెడీ విచారణ కూడా వేగవంతంగానే ఉంది. నా స్టేట్మెంట్స్ ఇంకా ఆ రోజు నన్ను నా ఇంటి దగ్గర వీళ్ళు తీసుకెళ్తున్నప్పుడు బలవంతంగా ఆ వ్యాన్ లో విసిరు కొట్టినప్పుడు ఇవన్నీ కూడా ప్రత్యక్ష సాక్షులు కూడా చాలా మందిని విచారించినట్టుగా కూడా తెలిసింది. నా స్టేట్మెంట్స్ అయితే తీసుకున్నారు. సో డెఫినెట్ గా వేగవంతంగానే నడుస్తుంది. త్వరలో ఈ విజయపాల్ తో పాటు నిజదోషులు అందరూ కూడా బయటపడతారనే సంపూర్ణ ఆశాభావం నాకుంది. అంటే కస్టడీలో మిమ్మల్ని చిత్రహింసలు పెట్టిన వారిలో ప్రధాన పాత్రధార ఈయన. చిత్రహింసల్లో కీ రోలు ఎవరు వచ్చారు అన్ని ఇతనికి తెలుసు. మొత్తం అంతా ఇతనే దగ్గరుండి నా సెక్యూరిటీ, నా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సెక్యూరిటీ కూడా అక్కడ ఉండటానికి వీల్లేదు అని బలవంతంగా పంపించేశాడు. అప్పుడే నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఏంటో వీళ్ళందరినీ పంపించేస్తున్నాడు వీడని. సో మొత్తం అంతా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్న ఆ మూర్ఖుల్ని ప్లీజ్ చేయడానికి వీళ్ళందరూ ఒకరి మీద ఒకళ్ళు ఇవన్నీ చేశారు. కానీ మరి వాళ్ళు ఊహించలేదు ఇది ఇక్కడ దాకా వస్తుందని. నన్ను మధ్యలోనే లేపాలనుకున్నారు.
నేను బతికిపోతే వాళ్ళు చావుకొచ్చింది. అంటే ఈ వీడియో కాల్ చేసిన తతంగం ఇదంతా కూడా విజయపాల్ ఆధ్వర్యంలోనే, అంతే కదా సార్? విజయపాలు, అతను ఇంకా సునీల్ కుమార్, ఎందుకంటే ఆ బాసుని ప్లీజ్ చేయాలి కదా, వాళ్ళ బాసుని ప్లీజ్ చేయాలి కదా. ఇదే కాదు, ఆ వీడియో తీయటమే కాకుండా నాకు తర్వాత అందిన సమాచారం ఉంటారు కదా చాలా మంది, అప్పుడు అందులో వాస్తవకొస్తే ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరికో చెప్తారు కదా. ఆ రూమ్ లో కూడా బయట ఉన్న కెమెరాలన్నీ తీసేశారు, కానీ ఆ హింస చూసి ఆనందించడం కోసం నా రూమ్ లో కూడా ఒక సీక్రెట్ కెమెరా పెట్టినట్టుగా నాకు కొంత సమాచారం ఉంది. అదేమో కూడా వస్తాయి బయటికి. రిటైర్డ్ అయినా కేసులు వెంటాడుతాయి అనే విషయం మర్చిపోయి ఆ రోజున చెప్పిందే తడవుగా అధిష్టానం, అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పిందే విని మొత్తంగా ముందుకు వెళ్ళారని అనుకోవచ్చు, అంతే కదా? 100%. ఎవరి గారు డీజీపీ అయిపోదామని చెప్పి సీతారామరాజు, సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, సునీల్ కుమార్ ఒకరి మీద ఒకరు పోటీ పడి, కాకపోతే చివరికి చవటాయని నేను, నీకంటే పెద్ద చవటాయని నేనులా మిగిలిపోయారు ఇద్దరు, అడ్డంగా బుక్ అయిపోయి.